ఓకే స్టూడెంట్స్, లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఆ రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ పార్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సరే చూడండి, క్వశ్చన్ ఏంటంటే షో దట్ టాంజెంట్ ఎట్ పి x1, y1 ఆన్ ది కర్వ్ root x plus root y equal to root a is y into y dash power minus 1 by 2 plus x into x1 power minus 1 by 2 is equal to a power 1 by 2. a power 1 by 2. Given curve root x plus root y equal to root a. root x plus root y equal to root a. అయితే differentiate with respect to x on both sides. root x కి differentiation ఎంత 1 by 2 root x plus y కి differentiation ఎంత అవుతుంది 1 by 2 root y. మళ్ళీ y కి differentiation ఎంత అవుతుంది dy by dx is equal to root a is constant కాబట్టి equal to 0 ఇప్పుడు 1 by 2 into root y dy by dx is equal to minus 1 by 2 root x అవుతుంది minus 1 by 2 root x అవుతుంది 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు dy by dx వాల్యూ ఎంత అవుతుంది root y by root x అవుతుంది root y by root x అవుతుంది. రైట్, slope m equal to dy by dx at p x1 comma y1 is equal to root y1 by root x1 అవుతుంది root y1 by root x1 అవుతుంది. రైట్, ఇప్పుడు కావాల్సినటువంటి టాంజెంట్ ఈక్వేషన్ the equation of tangent at p x1 comma y1 is y minus y1 equal to m into x minus x1 y minus y1 equal to y minus y1 is equal to where m is equal to root y1 by root x1 root y1 by root x1 minus of right into x minus x1 into x minus x1. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రూట్ y1 ఇటువైపు తీసుకొస్తాను అంటే y minus y1 by root y1 అవుతుంది ఈక్వల్ టు minus 1 by root x1 into x minus x1 అవుతుంది రైట్, దీని నుంచి రూట్ y1 తో డివైడ్ చేసేద్దాం y by root y1 minus y1 by root y1 అవుతుంది is equal to minus root x1 minus 1 by root x1 తో ఈ టర్మ్ మల్టిప్లై చేసి అంటే minus x by root x1 minus of minus plus అంటే plus x1 by root x1 అవుతుంది. ఇప్పుడు y by y1 పవర్ 1 by 2 అవుతుంది అంటే రూట్ y1 అంటే y1 పవర్ 1 by 2 అవుతుంది. అలాగే మైనస్ రూట్ y1 అనేది y1 లో రూట్ y1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది is equal to minus x by root x1 అంటే x1 పవర్ 1 by 2 అవుతుంది ప్లస్ రూట్ x1 అనేది x1 లో రూట్ x1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే y into y1 పవర్ minus 1 by 2 అవుతుంది అంటే 1 by అయితే a పవర్ minus 1 అవుతుంది అంటే y1 పవర్ minus 1 by 2
ఈ టర్మ్ కూడా ఇటువైపు తీసుకురండి, లేదా మైనస్ రూట్ y1 ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ x1 పవర్ మైనస్ 1/2 అవుతుంది ప్లస్ రూట్ x1. ఈ టర్మ్ ఇటువైపు తీసుకొస్తే x ఇంటూ x1 పవర్ మైనస్ 1/2 ప్లస్ y ఇంటూ y1 పవర్ మైనస్ 1/2 ఇజ్ ఈక్వల్ టు రూట్ x1 ప్లస్ రూట్ y1 అవుతుంది. రూట్ x1 ప్లస్ రూట్ y1 అవుతుంది. కానీ px1 y1 లైస్ ఆన్ ది కర్వ్ రూట్ x ప్లస్ రూట్ y ఈక్వల్ టు రూట్ a. అంటే ఏమవుతుంది, రూట్ x1 ప్లస్ రూట్ y1 ఇస్ ఈక్వల్ టు రూట్ a అవుతుంది. అంటే రూట్ x1 ప్లస్ రూట్ y1 ప్లస్ a రాయొచ్చు మనం. దిస్ ఇస్ ఈక్వల్ టు రూట్ a. అంటే ఎంత అవుతుంది, a పవర్ 1/2. therefore the equation of the tangent to the curve is x into x1 power minus 1/2 plus y into y1 power minus 1/2 is equal to a power 1/2. a power 1/2. My next question is show that the curves y square equal to 4 into x plus 1 and y square equal to 36 into 9 minus x intersect orthogonally. Orthogonally అంటే perpendicular అని చూపించాలి. అంటే the angle between two curves is equal to 90 degrees అని చూపించాలి. Given curves, given curves y square equal to 4 into x plus 1 equation number 1. అలాగే y square equal to 36 into 9 minus x. This is the equation number 2. Equation number 2. y square equal to y square equal to. కాబట్టి LHS వైపు ఈక్వల్ అయింది కాబట్టి RHS వైపు కూడా ఈక్వల్ చేసుకున్నాం. This implies 4 into x plus 1 is equal to 36 into 9 minus x అవుతుంది. 9 minus x. 4 36 లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే x plus 1 equal to 9 into 9 minus x is equal to 9 9 అంటే 81 minus 9x అవుతుంది. 81 minus 9x. ఈ 9x ఇటువైపు తీసుకురండి. అంటే ఏమవుతుంది, 9x plus x అవుతుంది. ఈ -1 ఇటువైపు తీసుకెళ్తే 81 minus 1 is equal to ఎంత అవుతుంది, 80 అవుతుంది. 9x plus x అంటే 10x equal to 80. x equal to ఎంత అవుతుంది, ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే x వాల్యూ 8 వచ్చేస్తుంది. ఇక్కడ x వాల్యూ కనుక 8 వచ్చింది కాబట్టి ఏదైనా ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేసేయండి. from 1 implies y square equal to 4 into 8 plus 1 అంటే 4 into 9 is equal to ఎంత అవుతుంది, y square equal to 36 అవుతుంది. అంటే y equal to ఎంత అవుతుంది, plus or minus 6 అవుతుంది. y equal to plus or minus 6 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ y equal to 6 తీసుకున్నాం, x equal to 8. let p 8 comma 6 p 8 comma 6 and q 8 comma minus 6 are the intersection points of the curves. My intersection point of the curves is nothing but intersection points of tangent to the curves. For example, ఇక్కడ 2 curves గనుక ఇంటర్సెక్ట్ చేసుకుంటే అక్కడ ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర మనం two tangents డ్రా చేస్తే the angle between 2 tangents is equal to the angle between the 2 curves అవుతుంది. ఇప్పుడు p 8,6 and q ఇది ఫర్ ఎగ్జాంపుల్ p ఇది q అనుకుందాం and 8,-6 are the intersection points of the curves అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది,
ఈ పాయింట్ దగ్గర ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, y square equal to 4 into x plus 1. Differentiate with respect to x on both sides. y square కి ఎంత అవుతుంది 2y అవుతుంది, y కి ఎంత అవుతుంది మళ్ళీ dy by dx అవుతుంది is equal to 4 into x కేమో 1 plus 1 కేమో 0 అవుతుంది is equal to ఎంత 4 అవుతుంది. ఇప్పుడు dy by dx వాల్యూ ఎంత అవుతుంది, dy by dx equal to 4 by 2y అవుతుంది. 2 4 లో 2 టైమ్స్ అంటే 2 by y అవుతుంది. therefore m1 equal to dy by dx at point p 8, 6 is equal to 2 by where 6 is equal to y is equal to 6 అంటే ఎంత అవుతుంది 1 by 3 అవుతుంది, 1 by 3 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం, y square equal to 36 into 9 minus x అంటే y square కి ఎంత 2y అవుతుంది, మళ్ళీ y కి ఎంత అవుతుంది dy by dx is equal to 36 into 9 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ x కి 1 అవుతుంది is equal to minus 36 అవుతుంది, minus 36. ఇప్పుడు dy by dx is equal to minus 36 by 2y అంటే minus 36 అంటే 18 అవుతుందా, minus 18 by y అవుతుంది, minus 18 by y. ఇక్కడ నుండి minus y 18 by y వచ్చింది, dy by dx h m2 equal to dy by dx is equal to dy by dx is equal to minus dy by dx at the point p 8, 6 is equal to ఎంత అవుతుందమ్మా minus 18 by where y is equal to 6 అంటే 3 times cancel అవుతుంది is equal to minus 3. m2 equal to ఎంత minus 3. మరి ఇప్పుడు m1 వాల్యూ ఎంత ఉందో చూడండి, m1 into m2 వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. m1 వాల్యూ ఏమో 1 by 3, అలాగే m2 వాల్యూ ఏమో minus 3 is equal to ఎంత అవుతుంది minus 1 అవుతుంది. అంటే m1 into m2 equal to minus 1 అంటే this implies theta equal to ఎంత అన్నట్టు 5 by 2 అన్నట్టు. therefore given equations అంటే given curves intersect orthogonally. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ y square equal to 4x, x square plus y square equal to 5, x square plus y square equal to 5. given curves y square equal to 4x equation number 1, అలాగే x square plus y square equal to 5 equation number 2. ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంతో తెలియదు కాబట్టి 1 2 సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. y square equal to 4x అనేది ఒక పారాబోలా అవుతుంది, x square plus y square equal to 5 అనేది ఒక సర్కిల్ అవుతుంది విత్ సెంటర్ 0, 0. ఇక్కడ y square equal to 4x from 2 implies x square where y square equal to 4x అంటే 4x is equal to 5 అవుతుంది. అంటే x square plus 4x minus 5 equal to 0. ఈ 4x అంటే ఎలా వస్తుంది చూద్దాం, x square మా ప్లస్ 4x రావాలి, ప్లస్ 4x 1 into minus 5 ప్లస్ 4x అంటే ప్లస్ 4x minus x ప్లస్ 5x
మైనస్ ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఏ కామన్ తీయచ్చు? ఎక్స్ కామన్ తీస్తాం. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. ఈ రెండిట్లో మైనస్ కామన్ తీద్దాం. అంటే ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0 అవుతుంది. ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 1 is equal to 0, where this implies x equal to minus 5 comma 1, minus 5 comma 1. అంటే x కి 2 values existాయి. x equal to minus 5 comma 1. if x equal to minus 5 implies from 1 ఏమవుతుంది? y square equal to 4 into minus 5 is equal to minus 20 అవుతుంది. అంటే y square equal to minus 20, y equal to root minus 20. అంటే ఇమాజినరీ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే కర్వ్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. అంటే if x equal to 1 implies y square equal to 4 into 1 అవుతుంది. where x is equal to 1. కాబట్టి y square equal to 4, y square equal to 4. అంటే y equal to ఎంత అవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది. y equal to ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది. ఇప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏమవుతుందంటే y equal to ప్లస్ ఆర్ మైనస్ 2, x equal to 1. అంటే p x వాల్యూ ఏమో 1, y వాల్యూ ఏమో 2 అవుతుంది. అలాగే q x వాల్యూ 1, y వాల్యూ మైనస్ 2 అవుతుంది. x వాల్యూ 1, y వాల్యూ మైనస్ 2 అవుతుంది. now y square equal to 4x. differentiate with respect to x or both sides. అంటే differentiate with respect to x on both sides. ఏమవుతుంది? 2y dy by dx అవుతుంది. 2y dy by dx is equal to 4 into x కి 1 అవుతుంది. అంటే dy by dx equal to 4 by 2y అవుతుంది. అంటే 2 by y అవుతుంది. 2 by y అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే m1 equal to dy by dx at point p 1, 2 is equal to 2 by 2 is equal to ఎంత అవుతుంది? 1 అవుతుంది. అలాగే సెకండ్ కర్వ్ తీసుకున్నాం. సెకండ్ కర్వ్ తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. సెకండ్ కర్వ్ ఎంత ఉంది? x square plus y square equal to 5. differentiate with respect to x on both sides. differentiate with respect to x on both sides. అంటే x square కి ఎంత అవుతుంది? 2x అవుతుంది. y square కి ఎంత అవుతుంది? 2y అవుతుంది. y కి మళ్ళీ dy by dx అవుతుంది. is equal to కాన్స్టెంట్ కాబట్టి 0. ఇప్పుడు 2y dy by dx is equal to ఎంత అవుతుంది? మైనస్ 2x అవుతుంది. 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు dy by dx equal to ఎంత అవుతుంది? మైనస్ x by y అవుతుంది. therefore m2 equal to dy by dx at the point p 1, 2 is equal to minus 1 by 2 అవుతుంది. మైనస్ 1 by 2 అవుతుంది. రైట్. మన దగ్గర m1 వాల్యూ ఉంది, అలాగే m1 వాల్యూ ఉంది, అలాగే m2 వాల్యూ ఉంది. m1 వాల్యూ ఎంత ఉందమ్మా? 1 ఉంది. అలాగే m2 వాల్యూ ఎంత ఉంది? మైనస్ 1 by 2 ఉంది. m1 వాల్యూ ఏమో 1, m2 వాల్యూ ఏమో మైనస్ 1 by 2 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి. therefore the angle between two curves, the angle between two curves is tan theta equal to mod of m1 minus m2 by
1 ప్లస్ m1 m2 అవుతుంది. tan theta ఈక్వల్ టు మోడ్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 అవుతుంది. 1 ప్లస్ m1 m2 is equal to where m1 is equal to 1 మైనస్ m2 వాల్యూ ఎంత మైనస్ 1/2 మైనస్ 1/2 అవుతుంది. అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/2 బై 1 m1 వాల్యూ ఏమో 1 m2 వాల్యూ ఏమో మైనస్ 1/2 అంటే 1 ఇంటూ మైనస్ 1/2 దట్ ఈస్ మైనస్ 1/2 మోడ్ ఆఫ్ ఇస్ ఈక్వల్ టు LCM 2 తీసుకుంటే 2 ప్లస్ 1 బై 2 బై ఇక్కడ 1 మైనస్ 1/2 అంటే 1/2 అవుతుంది. 2 కూడా క్యాన్సిల్. దేర్ఫోర్ tan theta ఈక్వల్ ఎంత అవుతుందమ్మా 3 అవుతుంది. 3/1 అంటే 3 అవుతుంది. theta ఈక్వల్ ఎంత అవుతుంది tan inverse of 3 అవుతుంది. tan inverse of 3. This is the angle between the two curves. tan inverse of 3. అలాగే మన Q అనే పాయింట్ దగ్గర తీసుకున్నా గానీ ఆ యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ అనేది tan inverse of 3 నే అవుతుంది. ఓకేనా? ఇలా ఏ సమ్ ఇచ్చినా గానీ మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక ఇవ్వకపోతే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చినటువంటి టూ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కర్వ్స్ ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత m1 వాల్యూ ఎంత అవుతుంది m2 వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేసి అప్పుడు దెన్ ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద టూ కర్వ్స్. tan theta ఈక్వల్ టు మోడ్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 అనే ఫార్ములాలో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే దెన్ వి ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ అవుతుంది. ఓకేనా?